ఈ మధ్య కాలంలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్‌ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నాడా అన్న విషయం మీద బాగా ట్రోలింగ్‌లోకి వచ్చింది, వైరల్ అవుతుంది అది. నిజానికి మోడీ పవన్ కళ్యాణ్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాడా అన్న అనుమానం జన సైనికులకు వచ్చింది. ఒకప్పుడు మోడీ పవన్ కళ్యాణ్‌తో ఉండే విధానానికి ఇప్పుడు ఉండే విధానానికి మధ్య తేడా కనబడుతుంది. మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మోడీ వచ్చారు. వచ్చినప్పుడు ఇటు చిరంజీవిని అటు పవన్ కళ్యాణ్ ఇద్దరిని పక్కపక్క నుంచుకొని ఇద్దరు చేతులు పైకెత్తి అభివాదం చేయించాడు ప్రజలకి. అంటే అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు. అంతేకాకుండా పవన్ అంటే గాలి కాదు తుఫాన్ అని కూడా ఒక కామెంట్ కూడా చేశాడు. అప్పుడు మనం గమనిస్తే నిజానికి చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ ఈ మధ్య చూస్తే ఆ ఇంపార్టెన్స్ని తగ్గుతున్నట్టు కనబడుతుంది. అంటే ఉదాహరణ చూడండి, మొన్న బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారానికి ఈ పవన్ కళ్యాణ్కి ఆహ్వానం లేదని అంటున్నారు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడికి ఇటు లోకేష్కి ఆహ్వానం ఉంది, వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఒక నెల రోజుల్లోనే లోకేష్కి 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి అయితే ఫ్యామిలీతో పాటు వెళ్ళడం జరిగింది మోడీ దగ్గరికి. దాదాపుగా 3-4 గంటల పాటు అతను లోకేష్ గడిపాడని అంటున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకు మోడీ ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు? దానికి కారణం ఏంటంటే లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఇతను ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కాకుండా లోకేష్ ఇప్పుడు హుషారుగా ఉన్నాడు, ప్రజల్లో మెర్జ్ అవుతున్నాడు, అంటే నాయకుడిగా మెర్జ్ అయ్యాడు ఆ పాదయాత్ర తర్వాత. ఇలా చూసుకున్నట్లయితే లోకేష్ తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని మిస్టేక్స్ కూడా చేశాడు. ఉదాహరణకు సీజ్ ద షిప్ కానీ, అలాగే హోంమంత్రి పదవి నేను తీసుకుంటాను అనడం కానీ, అది పబ్లిక్ అనటం, అంటే ప్రభుత్వంలో ఒక భాగమైన పవన్ కళ్యాణ్ మళ్ళీ సెపరేట్గా మాట్లాడటం. అలాగే రీసెంట్గా ఒక సిఐ మీద కంప్లైంట్ చేశాడు, కానీ ట్రిబ్యునల్ దాన్ని ఖండించడం జరిగింది. ఎంక్వైరీ అన్నారు, ఆ ఎంక్వైరీ ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆర్డర్స్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ లేకుండా పోతుందన్న విషయం కూడా అర్థమవుతుంది. అంటే ఇటు ప్రభుత్వంలో కూడా ఇంతలకు ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారా, లేదు ఇది ఒక స్ట్రాటజీలో ఒక భాగమా? మోడీ ఎందుకు లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే కాబోయే సీఎం కాబట్టి. అసలు లోకేష్ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడంలో తనని సీఎం చేయమని, అంటే చేస్తే అడ్డుపడొద్దని ఆశీర్వదించమని అడిగారని కూడా అంటున్నారు మోడీని. సో మోడీ ఆశీస్సులు ఇటు లోకేష్కి ఉన్నాయని అంటున్నారు. అయితే మోడీ ఎంత లేదనుకున్నా నేషనల్ లీడరు, మరి ఆయన స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గించడానికి తగ్గించాడా, తగ్గించడానికి నటిస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మోడీకి నెక్స్ట్ ఎలక్షన్లో ఫుల్ మెజారిటీ రావాలనుకుంటున్నాడు. సో పవన్ కళ్యాణ్ స్టేట్లో చూస్తే 6%, 10% లోపే ఈ ఓటింగ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అవసరం కంటే ఇప్పుడు మోడీకి భవిష్యత్తులో లోకేష్ అవసరం ఎక్కువ ఉంది. రాజకీయ నాయకులు ఎవరితోటి పూర్తి అటాచ్మెంట్ పెట్టుకోరు, పూర్తి డిటాచ్మెంట్ పెట్టుకోరు. ఎప్పుడు అటాచ్మెంట్ పెట్టుకోవాలి, ఎప్పుడు డిటాచ్మెంట్ పెట్టుకోవాలో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందులోకి మోడీకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకుడు, ఒక సీఎం హోదా నుంచి ఈ స్థాయికి వచ్చాడు. ఇంకా చెప్పడం కార్యకర్త కాంచి వచ్చాడు ఆయన. అంటే మొత్తం ఈ రాజకీయ జీవితం వడపోసాడు, కాచి వడపోసాడు అంటారు కదా, అలా కాచి వడపోసాడు అతను. సో ఎక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసు. పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని విషయం కూడా మోడీకి తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేడు. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు, అది నిజం. ఎందుకంటే ఇటు బీజేపీని ఇటు తెలుగుదేశాన్ని కలపడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత కలవాలని మోడీతో ప్రయత్నించినా మోడీ మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఒక అభిప్రాయం ఉంది. అదేంటంటే ఇతను నమ్మదగిన మిత్రుడు కాదు అన్న ఒక అభిప్రాయంతో ఉన్నాడు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీ ఒక టెర్రరిస్టు, మోడీ నా రాష్ట్రంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తానని ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ మోడీతో స్నేహం చేశాడు, కలిసి పోటీ చేశారు. తర్వాత చివరికి వచ్చేసరికి మళ్ళీ మోడీని విమర్శించాడు. అంటే భార్యను చూసుకోలేనట్టు దేశాన్ని నేను చూసుకుంటాడని ఇలా రకరకాలుగా ఆయన విమర్శించాడు. మళ్ళీ అదే మోడీతో మళ్ళీ స్నేహస్తం సాగాడు. అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే మోడీ చంద్రబాబు నాయుడిని పూర్తి నమ్మడు. కానీ ఇప్పుడు జరిగిన పొలిటికల్ సినారియో చూసుకున్నట్లయితే మోడీకి కూడా టీడీపీ అవసరం ఉంది, టీడీపీకి మోడీ అవసరం ఉంది. అయితే ఒక్క విషయం అండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బీజేపీకి అసలు 1% కూడా ఓటింగ్ లేనటువంటి బీజేపీకి అన్ని సీట్లు ఎందుకు ఇచ్చాడు, మున్సిపల్ ఎందుకు ఇచ్చాడు, అసలు వాళ్ళని ఎందుకు కలుపుకోవాలని చంద్రబాబు నాయుడు చూశాడు అంటే దానికి కారణం ఒకటేనంట. అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది మోడీ సపోర్ట్ ఉంటే కానీ చేయలేడు. అందుకు అది అవసరమైంది, మోడీ అవసరమైంది తప్ప మోడీ ఓటింగ్ అవసరం లేదు చంద్రబాబు నాయుడు. తేడా చూసుకోండి.
మోడీ అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది, కానీ మోడీ గల ఓటింగ్ చంద్రబాబు నాయుడుకి అక్కర్లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్గానే గెలిచినట్టు చంద్రబాబు నాయుడు, అంటే పూర్తి మెజార్టీ ఉంది. ఇది బీజేపీ పక్కకి వెళ్ళిపోయినా, అటు జనసేన పక్కకి వెళ్ళిపోయినా చంద్రబాబు నాయుడుకి వచ్చే నష్టమే లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పక్క వచ్చేసే మోడీకి నష్టం. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంకా తల వంచుకుంటున్నాడంటే, 8 కేసులు మోడీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి ఆ భయం ఉంది. ముఖ్యంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది మోడీ ఉంటేనే సాధ్యం అవుతుంది. సో అందుకు మోడీతో స్నేహానికి అతను వెంపర్లాడాడు, దానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు. అయితే మనకి చంద్రబాబు నాయుడు తాలూకా రాజకీయ ఎత్తుగడలు చాలా ఎవరు ఊహించిన విధంగా ఉంటాయి. ఒకవైపు సింబాలిక్గా ఇంపార్టెన్స్ ఇస్తాడు, అంటే ఒక స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ని గౌరవించడం కానీ ఇవన్నీ చేస్తాడు. కానీ అధికారం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అధికారం పూర్తిగా ఆయనకి వెళ్ళలేకుండా చూసుకుంటుంటాడు. ఏ రాజకీయ నాయకుడు అలాగే చేస్తాడు, ఎందుకంటే లేదంటే అతను లాస్ అవుతాడు కాబట్టి, ఆ పార్టీ లాస్ అవుతుంది కాబట్టి. సో పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే ఇటు పార్టీని ఒక పద్ధతిలో, అంటే అతని మీద ఆధారపడి ఉంది పార్టీ తప్ప, పార్టీలో ఒక సంస్థాగత నిర్మాణం ఇంతవరకు చేయలేదు అనమాట. అతను చేసిన తప్పు అది. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సంస్థాగత నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ ఓటింగ్ అనేది నిలబడడానికి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది చేయటం లేదు. సో ఈ వీక్నెస్లన్నీ కూడా అటు మోడీకి తెలుసు, ఇటు చంద్రబాబు నాయుడికి తెలుసు. అందుకే మోడీ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువ లోకేష్కి ఇస్తున్నాడు. ఎందుకంటే లోకేష్ తోటి భవిష్యత్తు, ఎందుకంటే 40% ఓటింగ్ ఉంది టీడీపీకి. సో ఈ ఓటింగు అతనికి కావాలి, బీజేపీకి కావాలి. సో ఇతను చూసే 6 to 10 మధ్య అది కూడా తగ్గొచ్చో పెరగొచ్చో చెప్పలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడు. సో ఒంటరిగా పోటీ చేసే గెలవలేని సంగతి పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. ఎందుకంటే తన సత్తా ఏంటో తనకు తెలుసు. ఎందుకంటే ఒకసారి మీటింగ్లోనే ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు కదా, సీఎం అయిపోయి ఉంటుంది మాట్లాడుకున్నారు, మనకున్న ఓటింగ్ ఏంటి, మనకు అసలు సంస్థగా నిర్మాణం జరగలేదు కాబట్టి ఒక సీనియర్ నాయకుడు వెనకాల మనం ఉండాల్సిందే, చంద్రబాబు నాయుడు గారిని మనం బలపరచాల్సిందే అన్నారంటే ఇప్పటికీ ఆయన తాలూకా స్థాయిలో మార్పు రాలేదు. డిప్యూటీ సీఎం అయ్యాడు తప్ప పార్టీ పరంగానే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడంలో కానీ ఇంకా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇతను జాగ్రత్త పడకపోతే ఈయన భవిష్యత్తులో ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఈ స్ట్రాటజీ. అంతేకాకుండా మోడీకి తెలుసు ఇప్పుడు కొద్దిగా నిర్లక్ష్యం చేసినా మళ్ళీ రేపు భుజం మీద చేస్తే పవన్ కళ్యాణ్ ఈల్డ్ అయిపోక తప్పడు. ఎందుకంటే తన సత్తా తనకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏదో ఒక అతనికి అండ కావాలి. అండ కోసమైనా సరే మోడీతో స్నేహంగానే ఉంటాడు తప్ప సపరేట్ అవ్వడానికి అవకాశం లేదు. అంతేగాని మోడీ కోసం సనాతని అని కూడా చెప్పుకున్నాడు, మెట్లు కడిగాడు, ఇవన్నీ చేశాడు కదా. అంటే మోడీని మెప్పించడం కోసం ఇవన్నీ చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ మనసులో నాకు తెలిసి సనాతన అన్న ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే అతను బాప్టిజం పుచ్చుకున్నాను అన్నాడు, తన భార్య క్రిస్టియన్ అన్నాడు, తనే చిన్నప్పుడు ఎవరు ఫ్రెండ్ బాప్టిజం ఇచ్చాడని చెప్పాడు. అలా ముస్లిమ్స్ గురించి కూడా సపోర్ట్ మాట్లాడేవాడు. కమ్యూనిస్ట్ భావాల నుంచి ఈ సనాతన భావాల్లోకి రావడానికి కారణం కూడా మోడీని మెప్పించడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మోడీ లాంటి రాజకీయ దురంధరుడు తనకి ఏది అవసరం, ఎవరితో అవసరం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. రేపొద్దు ఇదే పవన్ కళ్యాణ్ ఓటింగ్ గట్ట పెంచుకొని 4 సీట్లు ఎక్కువ పొంది జనాలు మరింత క్రేజ్గా సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మోడీ మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్ శ్రీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.